ఇంకా అదట్లా ఉంటే స్థానిక ఎన్నికలకు అంతా కూడా సిద్ధమవుతా ఉంది వ్యవస్థ అని చెప్పేసి ఇప్పటికే మీరు ఎన్నికలకు మీరు రెడీ అంటే ఎప్పుడు మేము అన్నీ సిద్ధం చేస్తానికి రెడీగా ఉన్నాం, షెడ్యూల్ ఇస్తానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఎన్నికల కమిషను ప్రభుత్వానికి అయితే ఒక సంకేతాలు ఇచ్చిందంటే ఒకసారి చూద్దాం. మొత్తం 23 తారీఖు నాడు జరగబోతున్నట్టు క్యాబినెట్ మీటింగ్లో ఈ భేటీ తర్వాత మరి ఏంది రైతు భరోసా ఎన్ని రోజులలో పూర్తయితే ఇంకా వారం రోజులలో పూర్తయ్యే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. అంటే ఈ వారం రోజులలో కనుక రైతు భరోసా పూర్తయితే ఈ నెల చివరి వారంలో, ఈ నెల జూన్ చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఒక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కొత్త ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఎన్నికలు జరిగిన తర్వాత రిలీజ్ చేసినటువంటి అంటే మార్పులు చేర్పులు జరిగినటువంటి కొత్త ఏమంటారు ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్టు ప్రకారమే స్థానిక ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కావచ్చు అటు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతూ ఉన్నది. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారట, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఆగస్టు 15 లోపు ఎన్నికలన్నీ పూర్తి చేసి ఆగస్టు 15 తారీఖు నాడు కొత్త సర్పంచులు, కొత్త ఎంపీటీసీలు, కొత్త జెడ్పీటీసీలే ఆయా స్థానిక సంస్థల దాంట్ల మీద గ్రామ పంచాయతీలు కావచ్చు, మండల ఆఫీసులు కావచ్చు, జిల్లా ఆఫీసులు కావచ్చు, అక్కడ మీద కొత్త సర్పంచులు, కొత్త ఎంపీటీసీలు, కొత్త జెడ్పీటీసీలే జాతీయ జెండా ఎగరేసి జెండా వందనం చేస్తారనే దిశగా ఏర్పాట్లు పూర్తి చేసేలాగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తూ ఉంది. మొత్తం మీద 23 తారీఖు నాడు అంటే ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇటు రైతు భరోసా ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, రైతు భరోసా వేసి రైతులందరూ కొంత సంతోషం పాజిటివ్ వేవ్లో ఉన్నప్పుడే ఈ ఎన్నికల డేట్లు ప్రకటించాలి, ఎన్నికలకు పోవాలి. ఈలోపే రాజు యువి కాసం వేయాలి. ఇందిరమ్మ ఇల్లు కూడా గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి అక్కడక్కడ కొన్ని అవకతవకలు జరిగి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు బిల్లులు ఇవ్వడానికి, ఇల్లు మంజూరు చేయడానికి, లిస్టులో పేరు రావడానికి కొంత డబ్బులు డిమాండ్ చేస్తూ ఇచ్చేస్తారు, వాళ్ళని కూడా కొంత కంట్రోల్ చేసి పాజిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. మొత్తానికి కూడా క్లీన్ స్వీప్ చేసి అటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలకు సీట్లు దక్కకుండా, ఒకవేళ దక్కినా కూడా లెస్ సీట్లు అంటే తక్కువ సీట్లు వచ్చేలాగా మెజారిటీగా అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలి. తద్వారా 2029 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేసుకోవాలనే ప్లాన్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు రిజర్వేషన్లు కూడా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఆ రిజర్వేషన్లు ఖరారైన తర్వాత వెంటనే అంటే 23 తారీఖు క్యాబినెట్ భేటీ తర్వాత భేటీలో ఇవన్నీ బనకచర్ల ఇష్యూతో పాటు స్థానిక సంస్థలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రిజర్వేషన్లు ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ చర్చ కంప్లీట్ అయ్యి రిజర్వేషన్లు ఖరారైతే ఒక్కసారి ఖరారైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే ఆల్మోస్ట్ ఈ నెల చివరి వారంలో వరకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈసీ వార్డుల వారీగా జాబితా తయారు చేయడం, పోలింగ్ కేంద్రాలు తయారు చేయడం, పోల్ చిట్టీలు తయారు చేయడం, ఇట్లాంటి అన్ని పనులు కూడా ఈసీ ఇప్పటికే నిమగ్నం అయిపోయింది. సో ఈసీ రెడీ అయిపోతుంది కాబట్టి వీలైనంత తొందరగా ఇదిగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అయితే రెడీగా ఉంది. ఈ నెల 16 తారీఖు నుంచి రైతు భరోసా స్కీమ్ ఇస్తున్నారు, 6,000 చొప్పున ఎకరానికి ఇస్తున్నారు. మొత్తం 9 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటుంది. 6 రోజులు 5 రోజులు అయింది, ఇంకా 4 రోజులు ఉంది. ఇలా 21 తారీఖు అంటే 22, 23, 24, 25 తారీఖు లోపు పూర్తి చేసి ఈలోపు రైతులందరి అకౌంట్లో కూడా భరోసా పైసలు పడతాయి కాబట్టి కొంత పాజిటివ్ వేవ్ ఉంటుంది. ఈ పాజిటివ్ వేవ్ ఉన్నప్పుడే ఇది చేసుకోవాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఆగస్టు 15 లోపు ఎన్నికలు పూర్తి చేసే దిశగానే ఎన్నికల సంఘం కూడా గంట అరగంట తేడాతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఇదే తరహాలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గత సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అంత ముందుకు మొదటిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన విడత కావచ్చు, అంత పాజిటివ్ వేవ్ ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు అవుతూ ప్రజలందరూ కూడా కొంత ప్రభుత్వం మీద సాఫ్ట్ కార్నర్లో ఉన్న సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది, షెడ్యూల్ విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎత్తుగడను ఫాలో అయ్యే దిశగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే మొత్తం 7 ఎకరాల వరకు కూడా రైతు భరోసా రైతులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తం 12 నెలల్లో 21,000 కోట్ల నిధులను రుణమాఫీ చేసినాము. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 17,000 కోట్లు వేస్తే మేము 10 నెలల్లో 21,000 కోట్లు చేసినామని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్పిండు. దాంతోపాటే 7 ఎకరాల వరకు కూడా గతంలో 5 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు